అందరికీ నమస్తే. మన తెలుగు భారతం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. అయితే ఈరోజు మనము ఈ యొక్క ఒక దేవాలయానికి రావడం జరిగింది. అయితే దేవాలయంలో అలాగ ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఇక్కడ చూస్తున్నటువంటి ఒక ఫోటో ఏదైతే ఉందో మన వెంకటేశ్వర స్వామి ఫోటో మనం ఎప్పుడూ చూసే ఉంటాము. అయితే తదేకంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసినప్పుడు నాకేమీ అర్థం కాలేదండి. అయితే చాలాసార్లు గమనించిన తర్వాత కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అయితే వెంకటేశ్వర స్వామి భౌతిక రూపాన్ని చూడగానే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేటువంటివి మన జీవితంలో ఉన్నాయి. వాటిని గమనిస్తూ మొదట ఆ ఉదాహరణ చెప్తాను. ఆ తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో ఏంటంటే ప్రధానంగా ఒక విషయము, మనందరికీ భారతం తెలిసిందే కదా. భారతంలో కనుక గమనిస్తే కృష్ణుడు సాధారణంగా పాండవులందరూ కూడా అరణ్యవాసం చేసి వచ్చారు. అరణ్యవాసము తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వచ్చారు. ఇప్పుడు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత అక్కడ కృష్ణుడు రాయబారానికి వెళ్ళడం జరుగుతుంది. కృష్ణుడు రాయబారానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర మాట్లాడేటువంటి విధానం ఉందే, అంటే మనకు కాని వాళ్ళతో లేదా మన శత్రువులతో లేదా ఇతరులతో మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి చెప్పడంలో మన శాస్త్రం మనకి 4 విషయాలు చెప్పిందండి. ఎలాగా? సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించు అనేటువంటి విషయాన్ని చెప్పింది. అయితే ఇందులో భాగంగానే శ్రీకృష్ణుడు దీన్ని చూపించాడు మనకు అక్కడ. ఎలాగా? మొదట కౌరవుల దగ్గరికి వెళ్ళేసి సామ అన్నామే మనము సామాన్యంగా ఆయన కౌరవులతో చెప్పాడు. సో మీరు అనుకున్నటువంటి ప్రకారము, మీరు చెప్పిన దాని ప్రకారమే మన పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా చేస్తారండి. కాబట్టి వాళ్ళ సగం రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చాలా సున్నితంగా, సాధారణంగా, సామాన్యంగా చెప్పాడు. కాబట్టి దండనీతిలో మనం పాటించాల్సిన మొట్టమొదటి నియమం సామ. ఆ సామ విధానాన్ని ఆయన మొదట చేశాడు. కానీ దుర్యోధనుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోని కారణంగా మనకి 2వ అంశం ఏంటండి? దాన అన్నామే. అందుకే దాన అనేటువంటి 2వ అంశాన్ని కూడా కృష్ణుడు వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. అంటే ఏంటి? సరేలేండి, మీరు మరీ అంత కోపగించుకుంటే సగం రాజ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం 5 ఇస్తే చాలు అన్నారు. ఇంద్రప్రస్థం, కుశస్థం, వాసంతి, వారణావ్రతం, వృకస్థలం అనేటువంటి కనీసం 5 ఇవ్వండి అని పాండవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు ఇవ్వండి అనేటువంటి ఉద్దేశాన్ని చెప్పేసి ఇది దాన పద్ధతి. అంటే ఒకటి ఇచ్చైనా సరే గొడవ వరకు వెళ్లకుండా సమస్యను సద్దుమునిగేటువంటి పరిస్థితి. ఆ విధంగా కృష్ణుడు అడగడం జరిగింది. అంటే మొదట సామ అనేటువంటి పద్ధతిని ఉపయోగించాడు, తర్వాత దాన చేశాడు. అయినప్పటికీ చూడండి, దుర్యోధనుడు దీనికి చెప్పినటువంటి మాట ఏంటంటే 5 కాదయ్యా, సూది మొన మీద నిలబడేటంత భూమిని కూడా ఇవ్వను పో అని ఆక్షేపణలు పలికాడు కృష్ణుని ముందే సాక్షాత్తు. ఈ మాటకు కృష్ణుడు ఆలోచించి తర్వాత పాండవులతో మాట్లాడిన తర్వాత సామదాన అయిపోయింది, ఇంకా భేదానికి వచ్చాడండి. భేద అంటే ఏంటి? ఇంకా చెప్పడమే, కర్కశంగా చెప్పడము, లేకపోతే భేదించి చెప్పడము అనేటువంటి, భయపెట్టించి అనేటువంటి అని చెప్పడం అనేటువంటి అర్థం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ తరువాత ఒక మాట చెప్పడం జరుగుతుంది దుర్యోధనునికి. చూడు దుర్యోధన, మీరు చెప్పినటువంటి నియమాలకు కట్టుబడి ధర్మానికి బద్ధుడై ఉండి అక్కడ పాండవులందరూ కూడా తమ యొక్క సమస్యను కానీ తమ యొక్క శిక్షను కానీ వాళ్ళ యొక్క వనవాసాన్ని పూర్తి చేశారు. అయితే భీముడు, అర్జునుడు ఎంతో కోపం మీద నిలబడి ఉన్నారు. నీ తమ్ముడు గనక దొరికితే వదిలిపెట్టడు, నీ తమ్ముడి తొడ ముక్కలు చేసి సరే రక్తాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు అని కొంత భయపెట్టించే విధంగా ప్రవర్తించాడు, మొదట మాట్లాడాడు కృష్ణుడు. ఇది భేదించడం అని అంటారండి. అంటే భయపెట్టించైనా సరే పని మొదట పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఒకటి సామ పద్ధతిని ఉపయోగించాడు, దాన అయిపోయింది, భేద కూడా అయిపోయింది. సామ, దాన, భేద ఈ 3ంటికి తలపకుండా దుర్యోధనుడు ఏం చేశాడండి? కృష్ణుని తీసుకుని వెళ్ళి ఆ జైల్లో కూడా వేసించేటువంటి ప్రయత్నం చేసి బంధించే ప్రయత్నం చేశాడు. ఇటువంటి పరిస్థితిలో కృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. అయితే చివరిగా ఉన్నటువంటి దండన అనేటువంటి నీతి ఉందే, ఆ దండనీతిని ఉపయోగించి కురుక్షేత్రంలో వాళ్ళ యొక్క పతనం ఖాయమయ్యే విధంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయం మీ అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి మనకు కానటువంటి వాళ్ళతోనూ, మనతో సమస్య ఉన్నటువంటి వాళ్ళతోనూ, మనకు శత్రువులతోనూ మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మన శాస్త్రం చెప్పింది ప్రత్యక్షంగా. ఎలాగా? సామధాన భేద దండోపాయాలను ఉపయోగించని చెప్పింది. ఒక్కసారిగా దండనకి వెళ్ళొద్దు, ఒక్కసారిగా కర్కశంగాను ప్రవర్తించొద్దు, ఎలా ఉండాలనేటువంటిది చెప్పిందే. అదే విషయాన్ని మనకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం గుర్తు తెస్తుందండి. మీరు బాగా గమనిస్తే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఎడమ చేయి చూడండి, ఎడమ చేతిని తన యొక్క ఆ పొట్ట భాగానికి దగ్గరగా ఈ విధంగా పెట్టుకుంటాడు. అంటే ఒడికి చేర్చుకున్నట్టుగా, అంటే సున్నితంగా సామాన్యంగా చెప్పడం అనేటువంటిది ఇది సూచిస్తుందండి ఈ ఎడమ చేయి. కాబట్టి సామాన్యంగా చూపించాడు.
తర్వాత కుడి చెయ్యి ఏ విధంగా అయితే ఈ విధంగా ఉందే ఇది దాన. ఇది అంటే దానం ఇచ్చైనా సరే అంతే కదండి. చిన్నపిల్లలు పరీక్షలో బాగా చదవడం లేదనుకోండి, మొదట ఏం చెప్తాడు నాన్నగారు పిల్లలకి, అరే బాగా చదవాలరా నాన్న, మంచిగా మార్కులు తెచ్చుకోవాలరా అని సామ దగ్గరికి తీసుకొని ముద్దు చేసి మరి చెప్తాడు. అది సామ. దాన రెండో విషయం ఏంటి, అది వినలేదు బాబు, ఏం చేస్తాడు, దానం. అంటే నాన్న నువ్వు బాగా చదివావనుకో నీకు సైకిల్ కొనిస్తాను, నువ్వు మంచి ర్యాంక్ తెచ్చావనుకో ఇంకో నీకు పలానా చాక్లెట్ కొనిస్తాను అని పిల్లలతో తండ్రి చెప్పేటువంటి విధానం ఉంటుంది. అది దానం. అంటే ఒకటి ఇచ్చైనా సరే తన పనిని నెరవేర్చుకోవడం, ఒకటి ఇచ్చైనా సరే పిల్లవాడిని చేసే విధంగా అక్కడ ప్రవర్తించడం, ఇది దాన. మూడవది భేద. ఇది కూడా వినలేదండి పిల్లవాడు, అందుకే మూడవది చూడండి, ఇది శంకు. ఈ శంకు ఏదైతే ఉందో భుజం దగ్గర ఈ మరొక చెయ్యి, అది భేదించడం. అంటే ఏంటి, ఇక్కడ పిల్లవాడికి చెప్పేటువంటి విధానం ఉంటే కొంచెం కర్కశంగా ప్రవర్తించడము, లేదా ఇతరుల్ని పోల్చి చెప్పడం కానీ ఈ విధంగా చెప్పడం. అంటే శంఖం ఎందుకుందంటే ఇక్కడ చెవిలో ఊది గట్టిగా చెప్పాలి, ఇంకా కొంచెం గట్టిగా ప్రతిచర్య తీసుకోవాలి అని చెప్పడానికి ఈ శంకు ఇక్కడ ఉంది. తర్వాత కుడివైపున మనకు చక్రం ఉంది, అదే దండనీతి. ఇంకా ఈ మూడింటికి తలకపోతే దండన ఇవ్వాల్సిందే. కాబట్టి సామదాన భేద దండోపాయాలను ఉపయోగించమని చెప్పినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క భౌతిక రూపం ద్వారానే మనం చాలా సహజంగా చూసి అర్థం చేసుకోవచ్చండి. కాబట్టి ఇదండి ఈ వీడియో. కాబట్టి మీ అందరికీ అర్థమైంటుందని అనుకుంటున్నాను. కాబట్టి మనం ఎవరి దగ్గర అయినా సరే, మనకు కాని వాళ్ళ దగ్గర అయినా సరే, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అయినా సరే ఒక విషయాన్ని లేదా ఒక పనిని చెయ్యమని ప్రోత్సహించడానికి చెప్పేటువంటి విషయాల్లో మనము ఎటువంటి పద్ధతులు ఉపయోగించాలి అంటే సామదాన భేద దండోపాయాలను ఉపయోగించాలి. అది మనం ఈ వెంకటేశ్వర స్వామి యొక్క రూపం నుంచే మనము నేర్చుకోవచ్చండి. ఇది ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.